ఇలా మేము హైదరాబాద్లో ఒక ప్లేస్ని విజిట్ చేయడానికి వెళ్తున్నాం. అదేందో ముందు చూపిస్తాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోవిడ్ గా 18. ఈరోజు పొద్దుగా లేచి నేను మా దోస్తుడు ఒక ప్లేస్కి అయితే పోతున్నాం. అదేందో మీకు కూడా చూపిస్తా, ఆగండి. వీడియోని అయితే మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. నేను ఏమేమి వేసానో ఏమేమి చూపించానో మీకు తెలుస్తుంది. ఇక మా దోస్తుగాడు నేను మెట్రో టికెట్స్ బుక్ చేసుకుని మెట్రో స్టేషన్కి అయితే వెళ్ళిపోయినాం ఇద్దరం కలిసి. అంతలోనే ట్రైన్ వచ్చింది. ఇదంతా నేను నైటే ప్లాన్ చేసుకున్నాం. ఎందుకంటే పొద్దున్నే లేచిపోయినాం అనుకో, మళ్ళా మధ్యాహ్నం వచ్చే వరకు చికెన్ ఉంటుంది. అప్పటి వరకు చికెన్ తినొచ్చు మంచిగా. మేము ఉండేది హాస్టల్ కాబట్టి మా కోసం చికెన్ ఆగది. మేమే ముందొచ్చి చికెన్ కోసం ఉండాలి. ఇది చూస్తే మీకు అర్థమయ్యే ఉంటుంది మేము ఎక్కడికి వచ్చినామో. ఎర్రగడ్డ మార్కెట్. ఇక్కడికి మేము జస్ట్ చూడడానికి వచ్చాం. నచ్చితే ఉంచుకుంటాం. దీని ముందు చూపించిన వీడియోలో ఎందుకు అట్లా అయిందంటే, ఒకడొచ్చి కాల్ చేసుకుంటా ఒకసారి ఫోన్ అన్నాడు. అందుకే ఫోన్ తీసుకొని జల్దీ జేబులో పెట్టుకున్నా. ఇక్కడ ఈ మార్కెట్లో అట్లాంటి వాళ్ళని అస్సలు నమ్మద్దు. ఇగో ఈడ ఏం తీసుకుని 50 రూపాయలనట, కానీ ఒరిస్తే ఒక 20 రూపీస్కి ఇస్తాడు. జర్మన్ షెపర్డ్, ఇది 2000 అట. ఈ ఎర్రగడ్డలో స్పెషాలిటీ ఏంటంటే, నీకు కొండ మీద కోతి కావాలన్నా, కొండ కింద దేవర కావాలన్నా అన్నీ ఉంటాయి. ఇక్కడ మీకు ఏం కావాలన్నా ఇక్కడ ఉంటాయి. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నానా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? ఈడ మార్కెట్ దగ్గరనే జూడే ఉంది. అసలు వీనికి గిరాకీ అవుతుందా? మా దోస్తుగా లోలో అయితే కమిటెడ్ వాళ్ళందరికీ పాయిజన్ పెట్టి చంపేయాలా? స్నేహం అంటే ఏమిటో తెలుసా నీకు? ఆశ అంటే ఏమిటో తెలుసా నీకు? సూర్య అంటే ఏమిటో తెలుసా నీకు? ఇంతకుముందే నీకు ఎన్నోసార్లు చెప్పాను, నీకోసం నా ప్రాణాలు ఇస్తానని. తీసుకో తీసుకో. మారాదు. ఏం ఫోన్ ఇది? వివో V40 వివో V40e అంట. ఫోన్ 12,000 అంటుంది, అంటే 12,000 ఉంటుంది. కానీ ఒర్రిస్తే మనకు ఒక 5-6 వేలకు ఇస్తుంది. కొత్త ఫోనే అది, కానీ నమ్మకం తక్కువ. ఆన్లైన్లో చూస్తే ఆ ఫోన్ అయితే 28,000 ఉంది. మన ఫోన్ మింగిపోయి మనకే అమ్మేంత టాలెంట్ ఉంటుంది వాళ్ళకి. ఈ పాట వేసానికి ఇంకా మా దోస్తు బ్యాగ్ వేసుకొని వచ్చిండు. దానికి 2 గంటల సేపు తిరిగి రెండు కొన్నాం. అవేందో లాస్ట్కి చూపిస్తా. కానీ మా దోస్తుడు అయితే అసలు ఏమి కొనలేడు. కొంచెం సరదైంది నాకు, అంటే జలుబు అయింది. కొంచెం అడ్జస్ట్ చేసుకోండి వాయిస్. పోయే దారిలో ఒక పని ఉంది, అది వేసుకొని హాస్టల్కి పోవాలిగా. అందుకే అమీర్పేటలో ఆగినాం. అమీర్పేటలో ఎందుకు ఆగినామంటే, ఇగో ఈయన కోసమే. ఈయనకి ఒక సెట్ ఇచ్చేది ఉంది నాది ఫార్మల్. వానికి ఏమో మాక్ ఇంటర్వ్యూస్ ఉన్నాయట. అందుకే సపోర్ట్ చేస్తాను. ఏంటో తెలుసారా ఇది? ఫార్మల్ సెట్ అంటారు. రీటైల్ హోల్సేల్ దొరకదురా ఇది. ఇప్పుడు చేయరా లొల్లి. లాస్ట్కి ఏం కొన్నానో చూపిస్తానన్నా కదా. ఇవే 2 బుగ్గలు. చూడడానికి ఇట్లా ఉంటాయి, కానీ ఊదితే మాత్రం ట్రాక్టర్ టైర్ లాగా అవుతాయి.